బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. కూటమి పాలనలో కొలువుల జాతర. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం మీడియా సమావేశం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదు. కూనంనేని సాంబశివరావు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ మీడియా మిత్రులకు స్వాగతం, అట్లనే అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చిత పరిస్థితి మొత్తం కూడా బీసీలే ప్రధానంగా కారకులైనటువంటి విషయం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యంగా కామారెడ్డి అనేక సార్లు మాట్లాడుకున్నాం. అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తాం. దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా 100 రోజుల్లోనే పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 23% నుంచి 42% పెంచి అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం గొప్పగా బీసీలకు ఇచ్చినటువంటి విషయం మనందరూ కూడా విదితమే. అయితే ఇక్కడ మొన్న హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు సినిమా రంగాన్ని మించిపోయినట్టు కనపడతా ఉంది. సినిమా ఆర్టిస్టులు కూడా ఎప్పుడు ఆ రకమైనటువంటి డ్రామా చేయరు. ఒకరోజు కోర్టు వింటాం అంటుంటేనే టపాకాయలు కాల్చుకొని, స్వీట్లు పంచుకొని ఆనంద హర్షం వ్యక్తం చేయడం, ఇక వచ్చింది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ అపరిపక్వ రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. అయితే ఇక్కడ చాలా విషయాలు నిన్న బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే రకం వాకిటి శ్రీహరి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గోరంతలు కొండంతలు చెప్పుకొని అసహనంతో భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేయడం ఏదైతుందో ఇది నిజంగా వాళ్ళ విజ్ఞత ఏ పార్టీదో అర్థమవుతా ఉంది. కనీసం చట్టం తెలియని నాయకులు, చట్టం ఏ రకంగా చేయాలనేటువంటి నాయకులు ఇవాళ తెలంగాణ రాజ్యాన్ని ఏలడం ఏదైతుందో ఇది నిజంగా తెలంగాణకు దురదృష్టకరమైనటువంటి విషయం స్పష్టంగా నిన్న తేటతెల్లమైంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆశపడ్డారు, రాజకీయంగా మాకు ప్రాధాన్యత దొరుకుతుందని. కానీ రేవంత్ రెడ్డి గారు దురుద్దేశంతో బీసీలు అమాయకులు అనుకొని అరిచేతుల బెల్లం పెట్టి మోచేయితో నాకిచ్చినట్టుగా ఆ హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా, అమలు కాదు అనే విషయం వాళ్ళకి తెలిసిండి కూడా చేయాల్సిన పద్ధతిలో చేయకుండా
ఇవాళ కోర్టు దాన్ని స్టే చేయడం జరిగింది. కేవలం ఆయన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయంగానే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది బడుగు నేతలమని చెప్పుకునే బాడుగ నేతలు పాలాభిషేకం చేశారు, ఇంకేందో కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేశారు. మరి ఆ బడుగు నేతల తీరు చూస్తే వెనకడికి గ్రామీణ ప్రాంతాలలో బుడిగ జంగాలలో పంజరం పెట్టుకొని షికారుకు పోయేది. ఆ పంజరంలో ఒక షికారు పిట్టెను పెట్టేది. ఆ పిట్టె కీ కూత పెట్టంగానే పిట్టెలన్నీ వస్తే అందులో జొర్రి ఆ పిట్టెలను పట్టించేది ఆ వేటగానికి. అసొంటి బీసీ నేతలు కొంతమంది జమై ఎన్నికల ముందు ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికారు. ఓ బీసీ నేతలారా, మీరు ఆనాడు వత్తాసు పలికి ఇవాళ జాతికే అన్యాయం చేసిన దుర్మార్గుల్లాగా మీ జాతి మిమ్మల్ని క్షమించదు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆ 42% చెప్పి 2 సంవత్సరాలైనా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ఈ మధ్యనే ఎన్నికలకు పోయి ముందు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏదున్నా శాసనాలు అమలు చేసేది ప్రజాప్రతినిధులైతే చట్టాన్ని చేసేది అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్. దాన్ని విరుద్ధంగా 42% టెక్నికల్ పాయింట్లన్నీ కూడా గాలికి వదిలి ఒక అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దుర్బుద్ధితోటి ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన పూనుకొని ఆ చట్టం నిలవదని తెలిసిన అసమర్థులైన బడుగు బలహీన వర్గాల మంత్రులు ఆయన పక్క నుండి నోరు మెదపలేకుండా ఉర్రు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. మరి రావాల్సి ఉందో వాటిని మరి ఇమీడియట్గా ఈరోజు డెసిషన్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే మెయిన్గా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి 4 డిఏలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 2, మొత్తం 4 డిఏలలో ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా ప్రతి క్యాబినెట్లో కూడా ఇస్తారనుకుంటే ఒక్క క్యాబినెట్లో కూడా దాని మాట ఎత్తకుండా ఉట్టి ఎంతసేపు కూడా మరి కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వము భూములు పందారం పెట్టడం తప్ప వేరేటి ఏమీ కూడా ప్రజలకు లేకపోతే ఉద్యోగస్తులకు పనికొచ్చేటి ఏవి కూడా ప్రభుత్వము చేయకుండా వెళ్తున్నది. అలా కాకుండా ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైతే రేపు దీపావళి 20వ తారీఖున రాబోతుందో ఆ సందర్భంగానైనా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి 4 విడతల డిఏని మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 12th పిఆర్సీ పెండింగ్ ఉందో 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది. మరి దాదాపు 2.5 సంవత్సరములు దాటిపోతూ ఉంది. పిఆర్సీని మరి మీరే మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా పిఆర్సీని ఇమ్మీడియట్గా అపాయింట్ చేసి మరి ఏదైతే ఈరోజు మీరు అది కూడా చెప్పి ఉన్నారు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతర భృతిని మంజూరు చేస్తాము అని చెప్పన్నారు. 16 నెలలు దాటిపోతున్నా మరి దాన్ని ఊసేలేదు. మరి పిఆర్సీని ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఆ పిఆర్సీని అపాయింట్ చేసి ఇమీడియట్గా మరి మధ్యంతర భృతిని 30%కి తగ్గకుండా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జీపీఎస్ సిపిఎస్ అనే విధానం మీద మరి సమీక్షించి ఒక మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాము అని అంటే ఉద్యోగస్తులు ఎవరైతే దాదాపు 3 లక్షల పైగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా మరి ఓపీఎస్లో ఇస్తారేమో అనేటువంటి ఎదురు చూపులతో ప్రతి క్యాబినెట్లో ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి ఏవైతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, పిఆర్సీ, ఎరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పర్టికులర్గా గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంటు, ఏదైతే పెన్షన్ అమ్ముకుంటారో 40% అది కమ్యుటేషన్ ఆ పెన్షను, ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా, ఈవెన్ ఇంక్లూడింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఏది ఇవ్వకుండా
కూటమి పాలనలో కొలువుల జాతర. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం మీడియా సమావేశం. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది. అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది, రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఏదైతే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి, నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు గ్రామం తిరిగి, గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు, యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించినందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వారి తీరు ప్రభుత్వంపై ద్వేషమా లేక బీసీలపై ప్రేమో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో మద్దతు తెలిసి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకని ప్రశ్నించారు. బీసీ బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలిపిందని, కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు కాలేదని ఆయన నిలదీశారు. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, అందుకే 9 షెడ్యూల్లో పెట్టడం ద్వారా తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నప్పటికీ చేయడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశం మొత్తం బీజేపీ చేతిలోనే ఉందని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీయే దోషి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ అంశంపై అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కూనంనేని సూచించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ముందడుగు పడుతుందని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపు నాయునుపల్లె మండలంలో వర్షాలతో దెబ్బతిన్న ఉల్లి పంటను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఫైర్. ఈ దగుల్బాదీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వైసీపీ కంటే ఎక్కువగా రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. అన్నదాత సుఖీభావ పేరుతో రైతులు ఆదుకుంటామని చెప్పి కేవలం 5,000తో సరిపెట్టింది. అందులోనూ 40% రైతులకు కోత పెట్టారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అడుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉల్లి పంట నష్టం కింద రైతులకు 50,000 ఇస్తామని కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. జిల్లా రైతులు నష్టపోయినా పరిహారం ఇవ్వకుండా వైఎస్ఆర్ జిల్లా అని వివక్ష చూపుతున్నారు. ఇంతటి పనికిమాలిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు. అదే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉల్లి పంటకు కుళ్ళిపోతే ఎకరాకు 6,000 ఇచ్చి ఆదుకుంది.
అది కూడా 20 రోజుల్లోనే ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో మాత్రం రైతులు ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నా ఉలుకు పలుకు లేదు. ఈ ప్రభుత్వం హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి దాపురించింది. రైతులను ఆదుకునే వరకు వైసీపీ పోరాడుతుంది. ఉల్లి రైతులను ఆదుకోవాలని రేపు కలెక్టర్ని కలిసి వివరిస్తాం. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల మాదిరిగానే కడప జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు 50,000 రూపాయలు కోరుతాం. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని తొందరలోనే బంగాళాఖాతంలో కలుపుతాం. దాదాపు 60% మాత్రమే ఇచ్చి 40% రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది. రైతులంతా ఆదుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ గతంలో ఏమేం చేశారో అవన్నీ కూడా మేము ఇస్తాం, దానికంటే మరీ ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి గొప్పగా చెప్పి ఈరోజు రైతులను దారుణంగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఉల్లికి సంబంధించి చూడండి, ఇది దాదాపు ఈ రాయలసీమ జిల్లాల్లోనే దాదాపు 70,000-80,000 హెక్టార్లు సాగున్న ఉల్లి ఈరోజు అడిగేవాళ్ళు లేని పరిస్థితి కనపడుతుంది. మేమైతే గతంలో దారుణంగా మేమంతా కూడా గత నా 5-6 నెలలుగా మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రైతులకు సంబంధించి మేలు చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి, ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర లేకపోతే మీరు మద్దతు ధర ఇచ్చి కొనుక్కోండి. గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అలా చేయడం జరిగింది. సో మీరు కూడా గట్టిగా చేయండి అని చెప్పేసి మేమంతా డిమాండ్ చేయడం జరిగింది. కంటి తుడుపు చర్యగా 1,200 రూపాయలు ప్రకటించి ఏదో ఆరాకొరగా 4,000 క్వింటాల్లో 3,000 క్వింటాల్లో కొనుక్కొని చేతులు ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కనుసన్నలు నడుస్తున్న ఎన్నికల కమిషన్ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ పిలుపుతో వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో ఓటు చోరీ వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. ఓటు హక్కు కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యం కోల్పోవడమేనని వారు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గత ఎన్నికల్లో ఓట్లను దొంగలించాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తోందని, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఓటు చోరీకి వ్యతిరేక పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవి యాదవ్, విజయశ్రీ, రాజాలి, పలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పక్కన కర్ణాటకలో ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే, ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కుని మనం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు. ఇవాళ దొంగచాటుగా అధికారంలోకి రావటానికి ఈ బీజేపీ మరియు బీఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసినాం. ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ బూత్ అయినా తీసుకోండి, నియోజకవర్గము లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూత్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కార్యకర్తలం, నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూతులలో ఉన్న బూత్ లిస్టు తీసుకొని, పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్టు ఇస్తారు, ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకొని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పుల్ని అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనుగడ దక్కుతుంది. ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలుగుతాం. మనం కేవలం ప్రజల అభిప్రాయం మేరకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇలా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు దోచుకున్న డబ్బుతోటి అడ్డదారిలో రావాలని ఇచ్చేస్తారు. నిన్న మరియు ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే అసలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అన్ని దోకాబాద్ చేసి ఇవాళ వీళ్ళు దోచుకున్న డబ్బులతోటి ఓట్ చోరీలకు పాల్పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటి నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ హవేలి గణపూర్ మండలంలో నామినేషన్ ప్రక్రియ పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నామినేషన్లు సజావుగా ఎలాంటి పొరపాట్లు లేకుండా స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్ డెస్క్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆర్ఓ, ఏఆర్ఓలను కలెక్టర్ స్వయంగా వివరించారు. జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో
3 రోజుల పాటు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల్లో ప్రతి ఓటరు చైతన్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తర్వాత ఈవినింగ్ టైమ్స్లో మనము లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి ఆ 15th అక్టోబర్ రోజు పబ్లిష్ చేసిన ఒక వారం తర్వాత అంటే 23rd అక్టోబర్ రోజు మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన పోల్ అనేది కూడా మనకు జరగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మొత్తం మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి. సో సెకండ్ ఫేజ్ కూడా సిమిలర్గా మనకి 13th అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి 27th అక్టోబర్ రోజు ఎలక్షన్ పోల్ అనేది ఉంటుంది. మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండుకి సంబంధించి కూడా కౌంటింగ్ అనేది మనకి 11th నవంబర్ రోజు మనకి కౌంటింగ్ ఉంటుంది. రెండు కలిపి ఒకటేసారి మనకి కౌంటింగ్ ఉంటుంది. మరి ఈ 2 ఫేజెస్లో సంబంధించి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే టోటల్ ఓటర్స్ 5,23,327 మంది. సో 5,23,327 మంది ఓటర్స్ ఈ ఎలక్షన్లో మొత్తం పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. మరి దీంట్లో మనం బ్రేకప్ చూసినట్టయితే మెన్ పురుషులు 2,51,532 మంది, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 2,71,787 మంది, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఒక 8 మంది. అంటే మనం చూసినట్టయితే సుమారుగా 20,000 వరకు కూడా మహిళల ఓటర్లే మనకు పురుషుల కంటే కూడా అధికంగా ఉండడం జరుగుతూ ఉంది. మరి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున కూడా మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కంపల్సరీగా మనం 100% ఓటింగ్ వచ్చే విధంగా సో మీ గ్రామాలకు కానివ్వండి, మీ మండలాలకు కానివ్వండి, ఎవరైతే మిమ్మల్ని పాలించాలనేసి అనుకుంటూ ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా మంచిగా వ్యక్తులను మీరు ఎన్నుకోవడానికి ఇదే మంచి అవకాశం. సో కంపల్సరీగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా అందరూ కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. కూటమి పాలనలో కొలువుల జాతర. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం మీడియా సమావేశం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదు. కూనంనేని సాంబశివరావు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.